ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. కీలక సూత్రధారి ప్రభాకర్ రావు అమెరికా నుంచి వస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఇక ప్రభాకర్ రావు చుట్టూ తిరుగుతుంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ప్రభాకర్ రావును విచారిస్తే సంచలన విషయాలు తెలిసే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ. ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారానికి సంబంధించి ఈ రేపు ఉదయం ప్రభాకర్ రావు విదేశాల నుంచి హైదరాబాద్ కు వస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే ప్రభాకర్ రావు కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు ఇచ్చిన తర్వాత అటు అంతర్జాతీయ విమానాశ్రయాలను అలర్ట్ చేసిన క్రమంలో తాను అమెరికాలో ఉన్నానని క్యాన్సర్ తో బాధపడుతూ చికిత్స పొందుతున్నాను, ఖచ్చితంగా జూన్ జూలై నెలల్లో తాను అమెరికా నుంచి హైదరాబాద్ కంటే ఇండియాకు వస్తాను, ఇండియాకు వచ్చిన తర్వాత విచారణకు హాజరవుతానని చెప్పేసి ఆయన పోలీసులకు సమాచారం అందించాడు. అయితే కానీ ఖచ్చితంగా విచారణకు రావాల్సిందని పోలీసుల ఒత్తిడి ఆయనకు ఎక్కువ కావడం, అంతేకాకుండా టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ తో పాటు భుజంగరావు తిరుపతన్న వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతున్న నేపథ్యంలో పోలీసులు ఒత్తిడి తట్టుకోలేక ఆయన విదేశాల నుంచి బయలుదేరినట్లుగా కూడా పోలీసులకు సమాచారం అందింది. రేపు ఉదయాన్నే అటు ఇండియాకు చేరగానే హైదరాబాద్ తన నివాసానికి వెళ్లి అక్కడి నుంచి నేరుగా బంజారాహిల్స్ పోలీసులకు ఎదుట వచ్చి లొంగిపోతున్నారు చెప్తున్నారు. మరోపక్కన 3వ రోజు కస్టడీలో భాగంగా తిరుపతన్న భుజంగరావులను పోలీసులు విచారించారు. వారిది 5 రోజుల కస్టడీ ఉన్న నేపథ్యంలో రేపు 4వ రోజు విచారణ జరగబోతుంది. అయితే ఇప్పటికే అరెస్ట్ అయి ప్రస్తుతం చెంచలగూడ జైల్లో ఉన్న ఈ మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుని కూడా 10 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని ఈ ముగ్గురిని విచారణ చేపట్టాలని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే ఈ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు మీద అనేక ఫిర్యాదులు బంజారాహిల్స్ పోలీసుల కంటే ఏదైతే పోలీస్ స్టేషన్ లో విచారణ జరుగుతుందో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కి అనేక ఫిర్యాదులు అంటే ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి సంధ్యా శ్రీధర్ కూడా బంజారాహిల్స్ పోలీసుల దగ్గరికి వచ్చి తన ఫోన్లు ట్యాపింగ్ చేసి రాధాకిషన్ తన ఇంటికి వచ్చి తనని బెదిరించాలని, ఆ తర్వాత కోట్ల రూపాయలు తమ వద్ద వసూలు చేసి టాస్క్ ఫోర్స్ పోలీసుల వాహనాల్లోనే ఆయన తీసుకువెళ్లాడు అంటూ అటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు సంధ్యా శ్రీధర్ రావుతో పాటు చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు పోలీసుల ఎదుట క్యూ కట్టు ఆయన మీద ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. దీని నేపథ్యంలోనే ఇటు టాస్క్ ఫోర్స్ ఆఫీస్ లో పెద్ద మొత్తంలోనే అటు హవాలా వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, తర్వాత బంగారు వర్తకులను కూడా రాధాకిషన్ రావు పెద్ద ఎత్తున బెదిరించి ఈ టాస్క్ ఫోర్స్ ఏదైతే ప్రభుత్వ వాహనాలు, పోలీసు వాహనాలు ఉంటాయో ఆ వాహనాల్లో డబ్బులు అన్నింటినీ కూడా తరలించి అటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కీలక నేతకు అందించినట్లుగా కూడా ఇప్పటికే తెచ్చారు. ఆ ఇద్దరు కీలక నేతల వ్యవహారానికి సంబంధించి పోలీసులు వారిద్దరికి కూడా నోటీసులు సిద్ధం చేసి ప్రభాకర్ రావు విచారణకు హాజరైన మరుక్షణమే ఆ ఇద్దరు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రముఖ నేతలు అంటున్నారో వారికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.